హల్లెలూయా! దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా ప్రేమపూర్వక వందనాలు. అందరికీ వందనాలు. బాగున్నారా? కృపయు సమాధానం మీకు కలుగును గాక. హల్లెలూయా! చూడండి ప్రియులారా, మరి ఈ దినం పరిశుద్ధాత్ముడు నీతో నాతో ఏం మాట్లాడబోతున్నారో అట్టి మాటలు ధ్యానించుకుందాం. ప్రభువే మనకు సహాయము చేయును గాక. ఆమేన్. ఆదికాండం 26వ అధ్యాయం 12వ వచనం ధ్యానించుకుందాం. ఆదికాండము 26వ అధ్యాయము 12వ వచనం ధ్యానించుకుందాం. క్షమించండి. అపోస్తుల కార్యాలు 26వ అధ్యాయం 12వ వచనం. అందు నిమిత్తము నేను ప్రధాన యాజకుల చేతను అధికారమును ఆజ్ఞయు పొంది దమస్కునకు పోవచ్చుండగా. దేవునికి మహిమక్కలుగా చూడండి. ఇక్కడ మనం చూసినట్లయితే అపోస్తలుడైన పౌలయ్య మాట్లాడుతూ చెప్తున్నారు. అందు నిమిత్తం నేను ప్రధాన యాజకుల చేత అధికారమును ఆజ్ఞను పొంది దమస్కు మార్గం గుండగా పోవచ్చున్నాను. ఏం పొందుకున్నాడైనా? అధికారము, రెండోది ఆజ్ఞ. అధికారమును ఆజ్ఞను పొందుకొని దమస్కు మార్గం గుండగా ప్రయాణం అవుతున్నారు. ఎవరి ద్వారా అధికారం పొందుకున్నారంటే ప్రధాన యాజకుల ద్వారా. ఆ వచనము ప్రధాన యాజకులు ఇద్దరు, ఒక్కరు కాదు. అందుకంటే ఏకవచనం మీద అక్కడ బహువచనం ఉంది. ప్రధాన యాజకుల ద్వారా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రధాన యాజకుల ద్వారా అధికారం పొందిన వాడే వెళ్తున్నారు. ఆజ్ఞ పొందిన వాడే వెళ్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. దేనికి అధికారం పొందిన వాడిగా వెళ్తున్నాడు? అసలు ఆజ్ఞ, అధికారం ఏంటి? ఆజ్ఞ ఏంటి? అదే అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం 1వ వచనం ధ్యానించుకుందాం. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయు హత్య చేయుటయు తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని ఎదుకు వెళ్ళి ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొనిన ఎడల వారిని బంధించి యెరూషలేముకు తీసుకుని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలెమ్మని అడిగాను. దేవునికి మహిమక్కలు. అక్కడ దమస్కులో ఉన్న సమాజ మందిరపు వారు అధికారులకి ఇక్కడ నుంచి పత్రికలు పొందుకున్నాడు. ఎందుకంటే ఈ మార్గములో ఉన్న వారిని బంధించడానికి, ఏ మార్గంలో ఉన్న వారిని? క్రీస్తు యొక్క మార్గంలో ఉన్న వారిని, స్త్రీలైనను పురుషులైనను క్రీస్తు యొక్క మార్గంలో ఎవరైతే ఉన్నారో వారిని బంధించడానికి ఈయన ప్రధాన యాజకుల దగ్గర అధికారము పొంది ఉన్నారు. ఎందుకంటే ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటకును హత్య చేయుటకును, ప్రభు యొక్క శిష్యులను బంధించడానికి, హత్య చేయడానికి అధికారం పొందారు. వారిని సరసల్లో వేయటానికి, పట్టుకొని లాక్కు రావడానికి ఎవరి ద్వారా అంటే ప్రధాన యాజకుల ద్వారా. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. వీళ్ళకి అనుకోని ఆయన వెళ్తూ ఉన్నాడు. అంతేకాదు 14వ వచనం చూసినట్లయితే, ఇక్కడను నీ నామం పట్టి ప్రార్థన చేయు వారందరినీ బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వలన అధికారం పొంది ఉన్నాడని ఉత్తరం ఇచ్చి. దేవునికి మహిమ కలుగును. ఎవరు? నీ నామం బట్టి అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నామము ఎవరైతే ప్రార్థన చేయుచున్నారో వారందరిని బంధించడానికి దమస్కు మార్గము గుండగా వెళ్తున్నారు. దేవునికి మహిమ కలుగును. అక్కడ
ప్రార్థన చేస్తున్నవారు ప్రభుని యేసుక్రీస్తు వారి యొక్క నామం బట్టి ప్రార్థన చేస్తున్న వారిని బంధించడానికి వెళ్తున్నాడండి. దేవునికి మహిమ కలుగునుగాక. అది స్త్రీ అయినా సరే, పురుషుడైనా సరే లెక్కలేదు. ఎవరైనా స్త్రీయైనను, పురుషుడైనను వారిని బంధించడానికి, వారిని అంతమొందించడానికి, వారిని చెరసాల్లో వేయటానికి ఇతను వెళ్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. 26వ అధ్యాయం 4వ వచనం. ఈయన గురించి కొన్ని స్వభావాలు చెప్తున్నాను. ఈయన ఎందుకు అంత వైరాగ్యంతో వెళ్తున్నారు? ఆయన ఒక నామాన్ని, యేసుక్రీస్తు యొక్క నామాన్ని ప్రకటించడానికి ఎవరైనా ఆయన నామంలో ఎవరైనా ప్రార్థన చేస్తే వారిని స్త్రీ అయినా పురుషుని చూడకుండా ఎందుకు బంధించడానికి అంత వెర్రి పుట్టిన వాడుగా వెళ్తున్నాడంటే ఇప్పుడు కొన్ని మాటలు మనం ధ్యానించుకుందాం. మొదటి నుండి యెరూషలేములో చూడండి, ఆయన సౌలు మొదటి నుంచి కూడా యెరూషలేములో ఆయన యొక్క జన్మ మధ్య, ఆయన చిన్న బాల్యం నుంచి ఆయన బ్రతికిన బ్రతుకు ఎలాంటిదో యూదులందరికీ తెలుసు. వారు మొదటి నుంచి, అతను చిన్న వయసు నుంచి కూడా వాళ్ళందరూ ఆయన తెలుసుకున్న వారే కనుక సాక్ష్యం ఇచ్చుటకు వారికి ఇష్టమైతే నేను మన మతములోని, చూడండి, మన మతములోని అంటే ఏ మతం అది? యూదుల ఏ మతం అది? నేను మన మతములోని అంటున్నాడు. ధర్మశాస్త్రం అనే మతం. ఏ మతం అండి? ధర్మశాస్త్రం అనే మతం. నేను మన ధర్మశాస్త్రం అనే మతములోని బహునిష్ట కలిగిన, చూడండి, ధర్మశాస్త్రములోని బహునిష్ట కలిగిన తెగను అనుసరించి. ఏ తెగది? యూదా తెగ. యూదా తెగ బహునిష్ట కలిగిన వారు. దేవుని ధర్మశాస్త్ర ప్రకారం మతములో, క్రైస్తవ మతములోనే బహునిష్ట కలిగిన వారు దేవుని మతంలోనే. కాబట్టి ప్రియులారా, ఆ తెగను ఈయన ఏం చేశాడు? అనుసరించారు. దాన్ని అవలంబించి బహునిష్ట గల తెగను అనుసరించి పరిసయ్యునిగా ప్రవర్తించినట్లు చెప్పగలరు. అంటే ఈయన ఎలా ఉన్నాడు? ధర్మశాస్త్ర ప్రకారం ఆ మతమును అనుసరించి దాని ప్రకారం బహు నిష్ట కలిగిన ఆ మతాన్ని అనుసరిస్తున్న వారితో పాటు ఈయన కూడా అనుసరిస్తూ ఆ మతములో పరిచయులు, శాస్త్రులు, ఎందుకంటే వారు దాంట్లో బహునిష్ట కలిగిన వారు ఆ తెగన పరిచయులు ఒక తెగన అనుసరించి నడుచుకున్న వారు, ఈ ఒక పరిచయుడికి ఒక నిలబడిన వారు. ఆ కాలంలో గమానియలు అనబడిన పరిసయ్యుని యొక్క పాదముల యొద్ద విద్య నేర్చిన వాడు ఈ సౌలు. తాను నమ్మిన ఆ మతం కోసం, తాను అనుసరించిన ఆ మతం కోసం, తాను తెలుసుకున్న ఆ మతం కోసం, తాను ఏ మతం కోసం అయితే పరిసరుడుగా నిలబడ్డాడో ఆ మతము కోసం తన ప్రాణములు సైతం ఇవ్వటానికి కూడా ఆయన వెనకాడలేదు. తనకు ప్రాణాధారమగున అది తన ప్రాణముతో సమంగా ఎంచుకున్నాడు. ఏంటి? ఆ ధర్మశాస్త్ర మతం నెరవేర్చటం. ఆ మతాన్ని, ధర్మశాస్త్ర మతాన్ని నెరవేర్చడం తన ప్రాణముగా ఎంచుకున్నాడు. అందుకే బహునిష్ట కలిగిన ఆ మతమును అనుసరించి వారితో అనుసరించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. బహునిష్ట కలిగిన ఆ మతమును అనుసరించాడు. ఆ మతం అనుసరించి దాంట్లో బహునిష్ట కలిగిన వారిలోనే ప్రాధాన్యత పొందుకున్న ఆ పరిసయ్యుడిగా మెలిగాడు. అందుకే ఆ రోషము పూనుకున్నాడు, పౌరుషం పూనుకున్నాడు. ఆ మతములోనే వేరొక మతం వస్తుంది, దీనిలో లేకుండా చేయాలి. వేరొక నామంలో, యెహోవా నామం తప్ప వేరొక నామంలో ఉచ్చరించడానికి కూడా ఇష్టపడని సౌలు ఆ నామములో ప్రార్థన చేయుచున్న వారిని అందరూ కూడా అంతమొందించడానికి, చెరసాల పాలు చేయడానికి, వాళ్ళని చెదరగొట్టడానికి కంకణం కట్టుకున్నాడు.
కంకణము కట్టుకున్నాడు. కింద వచ్చిన ఇప్పుడైతే దేవుడు మన పితరులకు చేసిన వాగ్దానం విషయమైన నిరీక్షణ గురించి నేను విమర్శింపబడుటకు. చూడండి, ఇప్పుడున్న పరిస్థితులు ఎలా ఉన్నాడు? దేవుని గురించిన వాక్యం నెరవేర్పు, ఆ వాగ్దాన నెరవేర్పు కోసం నిరీక్షణ గురించి ఇప్పుడు విమర్శించబట్టు ఖైదీగా నిలబడ్డాడు. కానీ ఒకప్పుడు అదే దేవుని నామాన్ని ప్రార్థిస్తుంటే వారిని నశింప చేయడానికి నిలబడి ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కింద వచ్చిన చూడండి, మన 12 గోత్రంలో వారు ఎవరైతే ఇశ్రాయేలు యొక్క 12 కుమారులు ఉన్నారో ఆ 12 గోత్రములు కలిగిన వారు ఎడతెగక దివారాత్రములు దేవుని సేవించుచు ఆ వాగ్దానము పొందుదామని నిరీక్షించుచున్నారు. చూడండి ప్రియులారా, ఒక వాగ్దానం ఉంది. ఇశ్రాయేల్ గోత్రముల వారికి, ఇశ్రాయేల్ వారికి, వంశస్థుల వారికి ఒక వాగ్దానం ఉంది. ఆ వాగ్దానం పొందుకోవాలని దివారాత్రములు కూడా 12 గోత్రముల వారు కూడా ఏం చేస్తున్నారండి? నిరీక్షణ కలిగి ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఓ రాజా, ఓ రాజా, ఈ నిరీక్షణ విషయమే యూదులు నా మీద నేరం మోపి ఉన్నారు. దేవుడు మృతులను లేపునన్న సంగతి నమ్మదగినదని. చూడండి, దేవుడు మృతులను లేపునన్న సంగతి నమ్మదగనిదని మీరు ఎలా ఎంచుచున్నారు? చూడండి, ఇప్పటి వరకు నజరైన యేసు నామములో విరోధముగా అనేక కార్యములు చేయవలెనని నేను అనుకున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. చూసారు పిల్లరా, నిజంగా యేసు నామానికి విరోధంగా అనేక కార్యములు నేను చేయాలనుకున్నా. ఎందుకంటే యేసు ప్రభు యేసు ఏమంటున్నాడంటే మృతులను సైతము సజీవులుగా లేపుతాను అంటున్నాడు. లేపుతాను అంటమే కాదు, అనేకులు లేపుతున్నాడు. చనిపోయిన వారిని అనేకులు బ్రతికిస్తున్నాడు. కుష్ఠరోగులు బాగుపడుతున్నారు. కుంటి వారు నడుస్తున్నారు. గుడ్డి వారు చూస్తున్నారు. చెవిటి వారు వింటున్నారు. మగవారు మాట్లాడుతున్నారు. రోగములు లయమైపోతున్నాయి. దయ్యములు పారిపోతున్నాయి. అన్ని కూడా యేసు నామములో కలుగుడుగా కంటే కలుగుతా ఉన్నాయి. ఇవన్నీ చూసి కూడా ఇదిగో ఆయన ఏదైతే నమ్మాడో ధర్మశాస్త్రం, ఏ మతములోంచి వచ్చాడో ఆ మతము కోసం తన ప్రాణాలను ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డాడు. ఇదిగో ఈ మతంలో ఇవన్నీ జరుగుతున్నాయి అని చెప్పి దీన్ని తృణీకరించి ఎదురిస్తున్నాడు. దీన్ని ఆశ్రయిస్తూ వారిని చంపడానికి అధికారం పొందిన ఆజ్ఞ పట్టు చేత పట్టుకొని బయలుదేరి వెళ్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిజ ప్రియరా, ఈ రోజుల్లో ఎంతో మంది ఉన్నారు ఈ విధంగా దేవునికి విరుద్ధంగా తిరుగుబాటు చేయుచున్నవారు, దేవుని మీద తిరుగుబాటు చేయుచున్నారు. దేవుని యొక్క మేలు పొంది కూడా ఆ మేలుని మరచి ఆయన మీద తిరుగుబాటు చేస్తున్నారు. ఆ మేలు పొందిన వారు మర్చిపోయి ఆయన మీద తిరుగుబాటు, ఆయన పరిచర్య మీద ఆయన మీద తిరుగుబాటు చేస్తుంటే చూస్తూ ఊరుకుంటాడా దేవుడు? కళ్ళు ఉన్నవాడు కానకుండా ఉంటాడా? చెవులు ఉన్నవాడు వినకుండా ఉంటాడా? ఖండితముగా కార్యం జరుగుతుంది. ఇచ్చిన వాడు తీసుకోవటం గొప్పది కాదు, విషయం కాదా? ఏ విధంగా ఇచ్చాడో అదే విధంగా తీసేసుకుంటాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇచ్చిన దాన్ని వెనక్కి లాక్కోవడం పెద్ద విషయమీ కాదు. దేవునికి మహిమ కలుగునుగా. ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి తిరిగి వెళ్ళిపోవాల్సిందే. మాట మాత్రం సెలవిస్తే చాలు. ఇదిగో ఈ పోయిన వాడు తిరిగి బ్రతుకుతాడు. దేవునికి మహిమ కలుగునుగా. మాట సెలవిస్తే పోయినవాడు తిరిగి బ్రతుకుతాడండి. కానీ తిరుగుబాటు చేస్తే ఏ విధంగా ఇచ్చాడో ఆ విధంగా వెనకలాగేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆయన మృతులను సైతము జీవింప చేయగలిగిన వాడు, చచ్చిన వారు తిరిగి లేవనెత్తగలిగిన వాడు, తిరిగి జీవము పోయగలిగిన శక్తివంతుడు, సమర్థవంతుడు. కానీ అదే తిరుగుబాటు చేస్తుంటే చూస్తూ ఊరుకునే దేవుడు కాదు. మందిరములో అన్యాయము జరుగుతుంటే నా తండ్రి యొక్క దేవాలయమును మీరు దొంగల గృహగా అపవిత్రపరుస్తారా అని చెప్పి ఆయన కోపపడలేదా? కాళ్ళను పేని కొరరాలు చేసి వాళ్ళని అక్కడ దండించి అక్కడి నుంచి వెడలగొట్టలేదా? దేవునికి మహిమ కలుగునుగా.
ఆయన మందిరము పాడైపోతుండగా చూస్తూ ఊరుకుంటాడు ఆయన. ఆయన పరిచర్య పాడైపోతుంటే చూస్తూ ఊరుకుంటాడా ఆయన? ఊరుకునే దేవుడు కాదండి. నా దేవుడు ఊరుకునే దేవుడు కాదు. సంఘాన్ని చెడుపుతుంటే, సంఘాన్ని పాడు చేస్తుంటే సౌలు వెళ్ళి ఆయన నామంలో, యేసుక్రీస్తు నామంలో ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వారందరినీ కూడా బంధించడానికి, వారందరూ కూడా చెరసాలలో వేయటానికి అధికారము పొందాడు. అధికారము పొంది కొంతమందిని వెంట పెట్టుకొని వెళ్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. చూస్తూ ఊరుకునే దేవుడా అండి? దేవునికి మహిమ కలుగు. ఎవరికి ఏ తీర్పు తీర్చాలో క్షణం మాత్రము చాలా ఆయనకి. కానీ ఆయన కృప చూపుతున్నాడు ఇంకను. ఎందుకంటే నా బిడ్డ ఇంకా తెలుసుకుంటది, నా బిడ్డ ఇంకా తెలుసుకుంటాడు, నేను ఇచ్చిందే కదా ఇది అని చూస్తున్నాడు. త్రుంచి పడవేయటానికి, ఆ చిగురు త్రుంచి పడేయటానికి పెద్ద విషయమే కాదు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కింద వచ్చిందండి. దేవుడు మృతులలో నుండి లేపిన సంగతి అది నమ్మతగనిదని మీరు ఎలా ఎంచుచున్నారు? నజరేయుడైన యేసు నామానికి విరోధముగా ఈయన చూడండి, ఆ యేసునామానికి, నజరైన యేసునామానికి విరోధముగా అనేక కార్యములు చేయాలని తలంచుకున్నాడు. ఈయన అనుకున్నాడు. యెరూషలేములో చూసారా, యెరూషలేములో అలాగే చేశాడు. అనేక కార్యములు ఎవరికి? నజరైన యేసునామానికి విరోధంగా చేశాడు. అనేక కార్యములు విరోధం చేసి నేను చెప్తాను, నేను అలాగే చేశాను, నజరైన యేసునామంలో నేను అలాగే చేశాను. ఎందుకంటే దానికి నజరైన యేసునామానికి విరోధంగా, దేవుని చిత్తానికి విరోధంగా ఎదురాడిన వాడండి. ఎందుకంటే మతం అనే ముసుగులో ఉన్నాడు. సౌలు ఎక్కడ ఉన్నాడు? మతం అనే ముసుగులో ఉండి దేవుని చిత్తానికి విరోధంగా పోరాడాడు. దేవునికి మహిమ కలుగును. దేవునికి విరోధంగా మతం అనే ముసుగులో దేవునికి విరోధంగా పోరాడాడండి సౌలు. యెరూషలేములో నేను అలాగే చేశాను. నేను ప్రధాన యాజకుల వల్ల అధికారం పొందా. పరిశుద్ధులను అనేకులను చెరసాల్లో వేసి వారిని చంపినప్పుడు, చూసారా పిల్లరా, చెరసాల్లో వేశాడు, పరిశుద్ధులను పట్టుకున్నాడు, చెరసాల్లో వేశాడు. కానీ వాళ్ళని చంపేటప్పుడు కూడా ఇతను ఏం చేశాడు? సమ్మతించాడు. అంటే మౌనంగా నిలిచి చూస్తూ ఉండిపోయాడు. అంటే దానికి ఆమోద ముద్ర సరే కానివ్వండి అని చూస్తూ ఉన్నాడు. ఎవరితను? ధర్మశాస్త్రం క్షుణ్ణంగా ఎరిగిన వాడు. ఎవరితను? సకల విద్య ప్రావీణ్యుడు. ఎవరితను? అన్నిటిలో కూడా నేర్పరైన వాడండి. తక్కువవాడా? కాదే. అలాంటి వాడు కొంతమందిని పోగేసుకొని దమస్కు మార్గం గుండుగా వెళ్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. పరిశుద్ధులు అనేకులను చెరసాల్లో వేసి వారిని చంపినప్పుడు, చూసారా, పరిశుద్ధులు అనేకులను చెరసాల్లో వేసి వారిని చంపినప్పుడు ఈయన సమ్మతించి, అంటే అక్కడే ఉన్నాడు ఈయన. అనేక పర్యాయములు సమాజ మందిరములన్నిటిలో చూడండి, ఎక్కడైనా మందిరాల్లోకి వెళ్ళి ప్రార్థన చేస్తుంటే, సమాజ మందిరం అంటే మందిరం, ఆ మందిరంలో కూడుకొని ప్రార్థన చేస్తుంటే ఈయన అనేక సార్లు మనుషులు తీసుకొని వెళ్ళి అక్కడికి వెళ్ళి వారిని ప్రార్థన చేసుకునే వారిని కూడా చెడగొడుతుండేవారు. వారిని దండించి వారు దేవదూషణ చేయనట్లు బలవంత పెట్ట చూస్తున్నారు. ఒక్క నిమిషం ప్రియులారా, చూడండి, ఇప్పుడు వరకు కూడా ఈయన ఎవరు అంటే అదే మతంలో ఉన్నవాడు, అదే మతాన్ని అనుసరిస్తున్నవాడు, అదే దేవుని ఆరాధిస్తున్నవాడే, యెహోవా దేవుని ఆరాధిస్తున్నవాడే. కానీ మతం ఏం చేస్తున్నాడు? ఇతను మతములో ఉండిపోయి దేవదూషణ చేయడానికి కారకుడయ్యాడు. దేవదూషణ చేపిస్తున్నాడు అందరితోనూ. ఈ రోజున అదే జరుగుతుంది లోకంలో. మరీ ముఖ్యంగా భారతదేశంలో జరుగుతున్నది అదే. పెట్టరేగిపోతున్న అన్ని జనంగా
దేవదూషణ చేపిస్తున్నారు. దేవుని మందిరంలోకి వెళ్ళి దేవుని మందిరములలో దేవదూషణ చేపిస్తున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. విచ్చలవిడితనం ఎక్కువైపోయింది. ఎవడో తాగుబోతువాడు నలుగురిని వెనకాల వేసుకొని తిరగటమే. నలుగురు వెనకాల వేసుకుంటాం. దేవునికి మహిమ కలుగునుగాక. పుట్టు పూర్వోత్తరాలు ఎవరికి ఉండవు. అవి ఎవరికి తెలియదు. చరిత్ర ఎలా పుట్టింది, ఎలా వచ్చింది అనేది ఎవరికి తెలియదు. కానీ వాడికి ఏదో నలుగురు ఉన్నారా, ఏదో కొంచెం మంది పోసారా, వాళ్ళేమే ఏం చేస్తే అది వెనక అనుకుంటామే. తర్వాత దానికి కేసులు కానీ పరిచయ విషయాల్లో కానీ జోక్యం చేసుకునే వారికి ఏమేమవుతున్నాయో అది తెలియదు ఎవరికి. అదిగో అక్కడ అడ్డగించారు, ఇక్కడ అడ్డగించారు, అదే తెలుస్తుంది తప్ప దాని తర్వాత వాళ్ళ కుటుంబాలు ఏ విధంగా విచ్ఛిన్నం అయిపోతున్నాయి, నాశనం అయిపోతున్నాయి, అవి మాత్రం తెలియట్లేదు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అది చూడాలి వెనకాల. తర్వాత ఏం జరిగిందో అది తెలుసుకుంటే ఎవరు దేవునికి క్రైస్తవంలో ఆయన చేసే కార్యములు అద్భుత కార్యాలు. ఎవరిని విడిచిపెట్టే దేవుడు కాదు నా దేవుడు. దేవునికి మహిమ కలుగును కాదు. హల్లెలూయా. అనేక పర్యాయములు సమాజ మందిరములన్నిటిలో వారిని దండించి వారు దేవదూషణ చేయనట్లు బలవంత పెట్ట చూస్తున్నారు. మరియు వారి మీద చూడే వారి మీద మిక్కిలి క్రోధము అంటే భయంకర వెర్రి. ఆ క్రోధము గలవాడనై ఇతర పట్టణములకు వెళ్ళి, ఇక్కడే కాదు యెరూషలేములోనే కాదు, అక్కడ నుంచి ఇతర పట్టణాలకు కూడా వెళ్ళిపోతున్నాడు. వారిని అక్కడక్కడ ఎక్కడ యేసుక్రీస్తు నామమున ప్రకటించబడుతున్నారు, ఎక్కడ ప్రార్థన చేస్తున్నారు, అక్కడ కల్లా వెళ్ళిపోతున్నారు. ఆయా పట్టణాలకు వెళ్ళిపోతున్నాడు. ఈ పట్టణమే కాదు, యెరూషలేం పట్టణమే కాదు, ఇక ఇతర పట్టణాలన్నిటికీ కూడా వెళ్ళిపోతున్నాడు. అక్కడికి వెళ్ళి వారిని హింసించి దేవునికి మహిమ కలుగునుగా. చూసారా పిల్లారా, ఆ వెర్రి తనం ఎంతగా పట్టిందంటే అది మతం అనే వెర్రి పట్టేసి ఇక ఎక్కడెక్కడ ఉన్నారు క్రైస్తవులు, ఎక్కడెక్కడ ప్రార్థన చేస్తున్నారో, క్రీస్తు నామంలో ఎక్కడ ప్రార్థన చేస్తున్నారో అక్కడికల్లా వెళ్ళిపోతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. మరి అలాంటి వాడిని నా ప్రభు ఏం చేశాడు? ఎంత వెర్రి పుడిచిన వాడుగా ఉన్నాడు. అలాంటి వాడిని నా ప్రభు ఏం చేశాడు? దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడండి 2 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 8వ వచనం. చూడండి, ఈయన ప్రభులోకి దర్శనం ఇచ్చాడు. కళ్ళు పోయినాయి, గుడ్డివాడైపోయాడు, కళ్ళు కనపట్ల. అయ్యో ఎత్తుకుంటున్నాడు, తడుముకుంటున్నాడు, నేనేం చేయాలనుకుంటున్నాడు. అప్పుడు నా ప్రభు ఇదిగో పిలిచాడు. పిలిచి, నువ్వెవరు నాతో మాట్లాడుతుందంటే, నీవు నన్ను హింసిస్తున్నా యేసునే నేను అన్నప్పుడు, ప్రభువా ఇప్పుడు నేను ఏం చేయాలి అని అడుగుతున్నాడు. ఎప్పుడు? కళ్ళు పోయిన తర్వాత, గుడ్డి వాడైపోయిన తర్వాత తడుముకుంటూ అడుగుతుంది, నేనేం చేయాలి ప్రభువా అంటే, ఇదిగో నువ్వు పలానా చోటకు వెళ్ళి అక్కడ ఉండు, దమస్కు పట్టణంలో నువ్వు నిలిచి ఉండు, నువ్వేం చేయాలో అది నీకు తెలియబడుతుంది అని చెప్పి తన సేవకుని పంపించి అతని కళ్ళు మీద చేతులు వేసి ప్రార్థన చేసి అప్పుడు కళ్ళు తెరవబడ్డాడు. తెరవబడిన తర్వాత అప్పుడు ప్రభు అంటున్నాడు కదా, ఇదిగో అతడు నా నిమిత్తమై, నా నామ నిమిత్తమై ఎన్ని శ్రమలు పొందాలో అన్ని శ్రమలు నేను అతనికి చూపిస్తాను అని చెప్పాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఊరికి వదిలిపెట్టలేదండి. ఆయన బ్రతికిన కాలం అంతా ఎంత రోషము కలిగి పరిచర్య చేశాడు. అయినా సరే నా ఒంటిలో ఒక ముళ్ళు ఉంది, నా శరీరంలో ఒక ముళ్ళు ఉంది, అది దినదినం నన్ను బాధిస్తూనే ఉంది అన్నాడు. దినదినం కూడా ఆ ముళ్ళు ఏం చేసింది, దీన్ని గాయపరుస్తూనే ఉంది. ఆ ముళ్ళు తీసివేయబడలా. ముమ్మారు ప్రార్థన చేశాను, ఇది నా నుంచి తొలగించమని. కానీ నా కృప నీకు చాలు అన్నాడు తప్ప ప్రభు నా దాని నుంచి తీసివేయలేదు అని చెప్పాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చదవండి అమ్మా 2 కొరింథీ పత్రిక 10. పడద్రోయుటకు కాక మిమ్మను కట్టుటకే ప్రభు మాకు అనుగ్రహించిన అధికారమును గూర్చి నేను ఒకవేళ కొంచెము అధికముగా అతిశయపడినను నేను సిగ్గుపరచబడను. దేవునికి మహిమ కలుగు. ఒకప్పుడు కూలద్రోయటానికి, ఒకప్పుడు పడద్రోయటానికి, ఆయన నామంలో ఎక్కడ ప్రార్థన చేస్తున్నా, ఎక్కడ ఆయన నామంలో ఆరాధిస్తున్నా అక్కడికల్లా వెళ్ళిపోయి వాళ్ళందరినీ చెడగొడుతుండేవాడు. ఏం చేసేవాడండి?
వాళ్ళందరినీ చెడగొడుతుండేవాడు. భయంకరమైన హింసించేవాడు. వాడు తీసుకొని వచ్చి చెరసాలలో వేసేవాడు, బంధించేవాడు. ఆఖరికి వాళ్ళని చంపుతుంటే ఈయన సమ్మతిస్తూ ఉండేవాడు. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. సమ్మతిస్తుండేవాడు. మరి అలాంటిది ఆయన ఎలా మార్చబడ్డాడు? దేవునికి మహిమ కలుగును. ఎలా మార్చబడ్డాడు అంటే భయంకరమైన శ్రమలో అనుభవించబడిన తర్వాత మార్చబడ్డాడండి. ఊరికనే మార్చబడాల. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి ఇప్పుడు ఏమన్నాడు? పడత్రోయుటకును పడత్రోయుటకు కాక మిమ్మను కట్టుటకే ప్రభువు మాకు అనుగ్రహించిన అధికారమును గూర్చి నేను ఒకవేళ కొంచెం అధికముగా అతిశయపడినను నేను సిగ్గుపరచబడను. దేవునికి మహిమ కలుగును గాక. పడద్రోయబడి కాదు, ఒకప్పుడు పడద్రోసాను, కానీ ఈ రోజున పడద్రోయబడ్డాను కాదు, కట్టుటకే కట్టుటకే అధికారం గురించి నేను ఒకవేళ కొంచెం అధికంగా ప్రయాసపడ్డాను అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును. అధికముగా కట్టడానికి, ఆ రోజున పడదోయడానికి ప్రయాసపడ్డాడు, ఈ రోజున కట్టడానికి ప్రయాసపడుతున్నాడు. నేను ఎన్నడూ కూడా సిగ్గుపరచబడ్డాను. ఒక నిమిషం అండి, చూసారా పిల్లారా? ఒకప్పుడు క్రైస్తవు అంటే క్రీస్తు నామములు ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వారందరిని పడద్రోయటానికి చూసిన వాడు ఈరోజు అదే నామములు ప్రార్థన చేయటానికి, ఇప్పుడు కట్టడానికి ప్రయాసపడుతున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. అనేకులను ఆయన వైపు నడిపించుకోవడానికి, ఆ మార్గంలో నడిపించడం, ఒకప్పుడు ఆ మార్గంలో నడుస్తున్న వారిని చెదరగొట్టడానికి, హింసించడానికి వెళ్ళిన ఆ సౌలు ఈ రోజున పౌలుగా మారిన తర్వాత అదే మార్గంలో అనేకులను నడిపించడానికి మాదిరిగా మారిపోయాడు. దేవునికి మహిమ కలుగును గాక. 9వ వచనం. నేను రాయు పత్రికల వలన మిమ్ములను భయపెట్టవలెనని ఉన్నట్లు కాదు గాని కనపడకుండా ఈ మాట మీతో చెప్తున్నా. చూడండి, అతని పత్రికలు ఘనమైనవి బలీయమైనవి ఉన్నవి, కానీ అతడు శరీర రూపముగా బలహీన. ఒక్క నిమిషం, దేవునికి మహిమ కలుగును. అతని పత్రికలు లేఖనాలు రాస్తే బలమైనవిను ఘనమైనవి, దేవునికి మహిమ కలుగును. బలమైనవి ఘనమైనవి ఉన్నాయి, కానీ అతడిని శరీరకంగా మనం చూస్తే అతడు బలహీనుడు. దేవునికి మహిమ కలుగును. అంత బలహీనుడు, అరే ఇంత బలహీనుడు ఇంత ఘనమంగా రాశాడా? ఇంత బలహీనుడు ఇంత శక్తివంతమైన లేఖనములు రాస్తున్నాడా? దేవునికి మహిమ కలుగును. ఎంతో లోతైన భావాలు, లోతైన అనుభవాలు వచ్చాయండి దాంట్లోంచి, ఆయన లేఖనముల్లోంచి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వ్యక్తిగతంగా మనిషిగా శరీరంగా చూస్తే బలహీనుడు, కానీ ఆయన పత్రికలను చూస్తే ఘనమైనవి, రోషము కలిగినవి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అతని ప్రసంగము చూడండి, అతని ప్రసంగము కొరగానిది, మింగుడు పడని ప్రసంగం అయిపోయింది. దేవునికి మహిమ. ఇవన్నీ ఒకడు అంటాడు, ఎందుకంటే అతని ఆ ప్రసంగం వింటే అసలు నాకు ఒళ్ళంతా దేవేసిందిరా, నిజమే ఆ లోపం నాలోనే ఉంది, నేనే ఉన్నాను, నా గురించి ఏం మాట్లాడారు రా అన్నట్టుగా ఆ ప్రసంగాలు ఒకరు చెప్తారు. చూడండి, ఆయన ఆ ప్రాంతంలో ఎదుట లేనప్పుడు పత్రికల ద్వారా మాటల ఎందు అట్టి వారిమై ఉన్నాము, ఎదుట ఉన్నప్పుడు క్రియందు అట్టి వారిమై ఉందుమని అట్లను వాడు తలంచుకునవాలి. దేవునికి మహిమ కలుగును. చూడండి, ఎదుట ఉన్నప్పుడు ఎలా ఉన్నాడో పత్రికల ద్వారా కూడా ఎదుట లేనప్పుడు కూడా అట్టి వాడే అని తలంచుకునేటట్టుగా ఆయన పత్రికలు ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును. మేము ఏదైతే బోధిస్తున్నామో, మేము ఏదైతే చెప్తున్నామో దాని ప్రకారంగా మేము నడుచుకుంటున్నాము కాబట్టి మేము ఆ మాటను ప్రకటించగలుగుతున్నాము అని చెప్పిన వాడండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చాలండి, ఇదిగో గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 11-12 వచనం ధ్యానించుకుందాం. సహోదరులారా, నేను ప్రకటించున్న సువార్త
మనుషుల యోచన ప్రకారమైనది కాదు గాని మీకు తెలియచెప్పుచున్నాను. మనుషుని వలన దాన్ని నేను పొందల. నాకు ఎవడు కూడా దాన్ని బోధించలా. కానీ యేసుక్రీస్తు యేసుక్రీస్తు బయలుపరచుట వలననే అది నాకు లభించిన. దేవునికి మహిమ కలుగును. చూడండి ఈయన చెప్తున్నాడు, ఇదిగో ఈ సువార్త నాకు దొరికిందే, దీన్ని మనుషుల ద్వారా నేను తీసుకోవాలా, మనుషుల ద్వారా నేను నేర్చుకోవాలా, మనుషుల ద్వారా నేను దీన్ని సంపాదించుకోవాలి, పొందుకోవాలా. మరి ఎలా దొరికిందంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారానే నేను పొందుకున్నాను. ఆయన నాకు బయలుపరచటం వల్లనే ఇవన్నీ కూడా నాకు తెలిసాయి అని చెప్పి పూర్వమందు చూసారా, మళ్ళీ చెప్తున్నాను ఇక్కడ చూడండి, పూర్వమందు నేను యూదా మతస్థుడనై ఉన్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితముగా హింసించి తిని దేవుని సంఘాన్ని నాశనము చేయొచ్చు. నా పితరుల పారంపర్యమందు విశేష ఆసక్తి గలవాడనై నా స్వజాతీయులలో నా సమాన వయస్కులైన అనేకుల కంటే యూదుల మతములో ఆధిక్యత నొందిన వాడు. దేవునికి మహిమ కలుగు. ఆ కాలములో ఆయన యొక్క పితరుల పారంపర ఆచార ప్రకారం విశేష ఆసక్తి కలిగిన వాడు. ఏది? ధర్మశాస్త్ర ప్రకారం. వాళ్ళ పితరులు తాత ముత్తాతల నుంచి, అంటే అబ్రహాము నుంచి కూడా ఏ విధంగా ఉండి మోషే ద్వారా ఏ ధర్మశాస్త్రాన్ని పొందుకున్నారో అక్కడి నుంచి వారందరూ కూడా దేనైతే అనుసరించారో దాని యందు విశేష ఆసక్తి కలిగి ఆ మతపరమైన ఆసక్తి కలిగి ఉన్నాడు. కానీ మరి ఆ మతములో ఉన్నవాడు, ఒక ప్రత్యేకంగా ఉన్నవాడు, ఆసక్తి ఈ మతం ఇలాగే దీన్ని నెరవేర్చాలి, ఈ మతంలోనే ఉండాలి అన్నవాడు, అది ధర్మశాస్త్రమైన మతం. ఆ మతం నుంచి బయటకు లాక్కొచ్చాడు నా ప్రభు, కృపలోకి తీసుకుని వచ్చాడు. అదే బాబు, ఇదిగో మతంలో నువ్వు ఇంకా ఉండకూడదు, ఇది మతము కాదు, నువ్వు ఆ మతంలో ఉంటే నువ్వు మతంలో ఉండిపోతావు, అది మతము కాదు. ఇదిగో రా, నీ కృపలోకి రా, కృపలోకి రాగానే ఇదిగో చూడు, ఇది ప్రేమ, ఈ కృపలో నిలిచిన ప్రేమ ఇది, ఈ ప్రేమ నువ్వు పంచు. దేవునికి మహిమ కలుగును. కృపలోంచి నువ్వు బయటికి రా, ఆ మతంలోంచి నువ్వు బయటికి రా, కృపలోకి రా, మతంలోంచి కృపలోకి రా అని చెప్పి నా ప్రభు అతన్ని వాళ్ళ పితృ పారంపర్యమైన ఆచారం అనే మతములోంచి ఆయన క్రీస్తు నామములో ప్రార్థన చేస్తే ఆయన ఆరాధించి కృపలోనికి తీసుకుని వచ్చాడు. అయితే అయినను తల్లి గర్భంలో పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృప చేత నన్ను పిలిచిన దేవుడు, నేను అన్య జనులలో తన కుమారుని ప్రకటింపవలెనని ఆయనను నా యందు బయలుపరపగా అనుగ్రహించబడినప్పుడు నేను మనుష్య మాత్రులతో నేను ఎవరితో మాట్లాడలా, నేను ఎవరితో సమర్థింపులా. ఇదిగో దేవుడు నన్ను పిలిచాడు, నేను ఏం చేయాలి, ఎలా చేయాలి నేను అడగల. నాకంటే ముందుగా అపోస్తులైన వారి వద్ద కూడా యెరూషలేముకైనను, చూడండి, నాకు దేవుని శిష్యులైన అపోస్తుల దగ్గరికి వెళ్ళాలా, యెరూషలేముకి వెళ్ళాలా, నేను మనుషులతో సంప్రదించాలా, మనుషులతో మాట్లాడాలా, ఎవరితో మాట్లాడాలా. దేవుడు నా గురించి చెప్పాడు, ఇదిగో నీ ఇప్పుడు వరకు నన్ను హింసించావు, నా పరిచయం హింసించావు, కాబట్టి ఇక్కడి నుంచి నువ్వు నా పరిచయం నిమిత్తమై రోషము కలిగి ఉంటావు. ఇదిగో నా కుమారుడు నామ ఘనత కోసం నువ్వు నిలబడు అని చెప్పినప్పుడు, అప్పుడు ఈయన వెళ్ళి నేను ఎలా చేయాలి, ఏం చేయాలని ఎవరిని అడగలా. మరి ఏం చేశాడు అంటే వెంటనే అరేబియా దేశంలోనికి వెళ్ళి అక్కడికి వెళ్ళి పిమ్మట దమస్కు పట్టణంకు తిరిగి వచ్చాడు. చూడండి, అరేబియా సముద్రంలో అరేబియా ఎడారిలోకి వెళ్ళారు. ఆ దేశంలో ఉన్న ఎడారిలోకి, అరేబియా ఎడారిలోకి వెళ్ళి 3 సంవత్సరములు అక్కడే కాలం గడిపాడు. ఎడారిలో ఆ ఇసుకలో, ఆ ఎండలో, నీళ్లు ఆయన ఏం చేశాడో మనకు తెలియదు. కానీ దేవుని ప్రత్యక్షత మొత్తం పొందుకున్న తర్వాత తిరిగి వచ్చాడు.
దర్శించాడు దేవుడు, దమస్కు మార్గం దర్శించాడు. అక్కడ నుంచి ఇదిగో దేవుడు నన్ను దర్శించాడు. కాబట్టి నేనేం చేయాలి ఇప్పుడు అని ఎవరిని అపోస్తుల్ని అడగల. అక్కడున్న యేసులో ఉన్న పెద్దల్ని అడగల. మరి ఏం చేశాడు అంటే ఆయన అరేబియా ఎడారికి వెళ్ళిపోయాడు. అక్కడ 3 సంవత్సరాలు కఠోరమైన ఆయన దేవుని యొక్క ప్రత్యక్షత కోసం ఆ ఎడారిలో కనిపెట్టి కూర్చున్నాడు. ఆ 3 సంవత్సరాలు కూడా ఆయన మొత్తం అంతా ఆయన గురించి ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి క్షుణ్ణంగా తెలుసుకోగలిగాడు. అది ఎవరో చెప్పలా, ఆయనతో నడిచిన అపోస్తులు కూడా చెప్పలా. ఆ వాళ్ళని కూడా కనుక్కోలా. మరి ఎలాగంటే ఆ కాలంలో 40 పగళ్ళు 40 రాత్రులు మోషే గారిని ఏ విధంగా అయితే దేవుడు ప్రత్యక్షనిచ్చి 5 కాండాలు రచించాడు. ఆ విధంగా ఈయనకు ప్రత్యక్షతనిచ్చాడు. ఇదిగో జరిగింది. నా నా కుమారుడు వచ్చిన కానించి ఇదిగో ఈ లోకానికి ఇలా వచ్చాడు. ఆయన ఇలా వచ్చిన కానించి ఇలా చేశాడు. ఇదిగో దీనికోసం ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఇది నెరవేర్చి ఆయన వెళ్ళాడు. ఇది నా చిత్తమై ఉన్నది. దీన్ని ఇప్పుడు నువ్వు నెరవేర్తించాలి, కొనసాగించాలని చెప్పిన దానికోసం ప్రత్యక్షత కోసం 3 సంవత్సరాలు ఈ ఎడారిలో పడిగాపులు కాశాడు. ఆ ప్రత్యక్షతను పొందుకున్నాడు. పొందుకోగానే తిరిగి ఎక్కడికి వచ్చాడంటే ఎక్కడైతే దేవుని ప్రత్యక్షత దొరికిందో, ఎక్కడైతే దమస్కు మార్గంలో పట్టబడ్డాడో అదే దమస్కు పట్టణానికి వచ్చాడు. ఎక్కడైతే ప్రభు గురించి చెప్పబడిందో అతనికి అక్కడికే వచ్చాడు. ఆ ప్రాంతానికి వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ! ఆ! దేవునికి మహిమ కలుగును గాక. చూడండి పిల్లారా, అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం 2వ వచనం. నేను ముగింపుకొచ్చాను. 2. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని ప్రత్యేకపరచుడని వారితో చెప్పాడు. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. చూడండి పిల్లారా, ప్రత్యేకపరచబడిన వారు ఆజ్ఞ పరిశుద్ధాత్ముడు ఆజ్ఞ ఇచ్చాడు. ఇదిగో అప్పటి వరకు తాను పొందిన ప్రయాస, అప్పటి వరకు తాను పొందిన ఆ ఎందుకు పొందుకున్నాడు? అధికారం పొందినవాడు ముందుగా ప్రధాన యాజకులతో అధికారపు ఆజ్ఞను పొంది ఆ అదే క్రైస్తవ్యము కోసం అది లేకుండా చేయటం కోసం కంకణము కట్టుకొని తన ప్రాణముకు సైతముగా లేకుండా చేయాలి క్రైస్తవం అని చెప్పి తన ప్రాణాన్ని పణంగా పెట్టినవాడు. కానీ ఆయన మతములోంచి కృపలోకి వచ్చిన తర్వాత ఆయన అదే నామము కోసం ప్రాణాన్ని సైతము అర్పించడానికి సిద్ధపడిపోయాడు. దేవునికి మహిమ కలుగును. ఈయన ఒక ఆజ్ఞను పొందుకున్నాడు. అధికారము పొందినవాడే దేవుని యొక్క చిత్త ప్రకారం నువ్వు ఎలా ప్రకటించంటే దేవుడు ఎలా ప్రకటించాడో రోషము కలిగి సువార్త ప్రకటించాలని అధికారం పొందుకున్నవాడు. నేను నేర్పరైన శిల్పకారుని వలె పునాది వేసుకొని చెప్పగలిగిన వాడు. నేను నా ప్రభు యుద్ధ నుంచి ఆజ్ఞను పొందుకున్నాను అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును. ఏం ఆజ్ఞ అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఇతన్ని ప్రత్యేకపరిచాడు. అందరిలోనూ ప్రత్యేకపరిచేశాడు. ఎక్కడ? అపోస్తుల్లో కూడా 15 రోజులు అపోస్తులు కలిసి ఉన్నాడంట. ఉపవాసం ఉండి కనిపెడుతూ ఉన్నారు అందరూ కూడా. కనిపెడుతుంటే పరిశుద్ధాత్ముడు వారితో చెప్పింది, ఇదిగో పౌలును మీరు ప్రత్యేకపరచండి అంటే అపోస్తులు కలవనిలా. చూడండి, నేను పరిశుద్ధాత్ముడు నేను సౌలును బర్నబాను పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేక పరుచుడని చెప్పాడు. దేవునికి మహిమ. వీళ్ళు నాకు కావాలి, వీళ్ళు నేను ఏర్పరచుకుని నాకు ప్రత్యేక పరుచున్నాయి వీళ్ళని.
నేను ఏర్పరచున్న పని కోసం వీరిని ప్రత్యేకపరచండి. ఒక విషయం చెప్పమంటారా? బర్నబా గారు కొంత వరకు ప్రభుకి తోడుగా పౌలుకి తోడుగా ఉండటం కోసమే నిలబెట్టారు. తర్వాత బర్నబా గారు ఆయన్ని పక్కకు వెళ్ళిపోయిన తర్వాత పౌలు ఘనంగా వాడబడ్డాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కొంత ప్రారంభం కోసమే, ప్రారంభం కోసమే అప్పటి వరకు, ఎందుకంటే మనుషులను హింసించిన వాడు కాబట్టి. ఏ నామంలో అయితే ఆయన ప్రజలను హింసించాడో, ఏ నామం కోసమైతే ఈరోజు అదే నామం కోసం తన ప్రాణాన్ని ప్రాణంగా పెట్టి సువార్త చెప్తుంటే ప్రజలు నమ్మరేమో, ఒకవేళ ఇది వేషం వేసుకొని వచ్చి మనం స్థిరపడతాడేమో అని అనుకుంటారని చెప్పి బర్నబా గారిని ఆయనకు తోడుగా ఉంచింది పరిశుద్ధాత్మ దేవుడే. దేవునికి మహిమ కలుగునుగాక. కొంతకాలం తర్వాత ఆయన బహుబలంగా వాడబడ్డాడు, ప్రత్యేకించబడ్డాడు. ఎవరి కోసం? ప్రభు పని నిమిత్తం ప్రత్యేకించబడిన వారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ, ఆ, దేవునికి మహిమ కలుగునుగాక. 46 వచనం. దేవుని వాక్యము మొదట మీకు చెప్పుట అవశ్యమే అయినను మీరు దానిని త్రోసివేసి మిమ్మును మీరే నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు కనుక ఇదిగో మేము అన్య జనుల యొద్దకు వెళ్ళుచున్నాం అని పౌలు గారు చెప్తున్నారు. ఎలాగనగా నీవు భూదిగంతముల వరకు రక్షణార్థముగా ఉండునట్లు నిన్ను అన్య జనులకు వెలుగా ఉంచి ఉన్నాను అని ప్రభువు మాకు ఆజ్ఞాపించిననిరి. హల్లెలూయా. ప్రభు యొక్క ఆజ్ఞను పొందుకున్నాడు. ముందు అధికారం పొందుకున్నాడు. రెండోది అధికారం పొందుకున్నట్లా ప్రభు యొక్క గృహ నిర్వాహకత్వం, ప్రభు యొక్క ఏర్పాటు అనబడిన గృహ నిర్వాహం. అంటే ముందుగా చదువుకున్నాం కదా, నేను తల్లి గర్భంలో పిండంగా రూపించబడక మునిపే దేవుని యొక్క ఏర్పాటు నా ఎడలో ఉందన్నాడు. ఆ గృహ నిర్వాహకత్వాన్ని పొందుకున్నాడు. అది అధికారంతో పొందుకున్నవాడు. ఇప్పుడు ఆజ్ఞను పొందుకున్నాడు. ఏమని? పరిశుద్ధాత్మ ద్వారా దేవుని పని నిమిత్తమై ప్రత్యేకపరచబడి నీవు భూదిగంతముల వరకు రక్షణార్థముగా ఉండినట్లు నిన్ను అన్య జనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను అని ప్రభు వలన ఆజ్ఞను పొంది ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును. ఒకప్పుడు అధికారము ఆజ్ఞ పొందుకున్నాడు ధర్మశాస్త్రం నెరవేర్పు కోసం. తర్వాత ధర్మశాస్త్రం అనే మతాన్ని పక్కన పెట్టి క్రీస్తు అనే కృపలోకి వచ్చిన తర్వాత ఆయన ప్రేమలో ఇప్పుడు అనేకుల కోసం ఆయన ఏం చేస్తున్నాడు? ఆజ్ఞను పొందుకున్నాడు. ఏమని? అన్య జనులకు వెలుగుగా ఉండడానికి భూదిగంతముల వరకు రక్షణార్థంగా మారిపోయాడు. హల్లెలూయా. భూదిగంతముల వరకు రక్షణార్థంగా మారిపోయాడండి. ఆ ఆజ్ఞను పొందుకొని అనేకులకి ఈ రోజున మాదిరికరం జీవించాడు. ఎంత మాదిరిగా అంటే నా ప్రభు ఎలా జీవించాడు అలా జీవిస్తూ, ఇదిగో నేను ప్రభుని పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అని చెప్పాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నా ప్రభు పొందిన మిథ్యము దెబ్బలు, బాధలు, హింసలు, కష్టాలు, కన్నీరు, బాధ అన్ని కూడా నేను అనుభవించాను. ఆయన అనుభవించగా మిగిలిపోయి నేను అనుభవించానని చెప్పగలిగిన స్థాయికి వచ్చేసాడండి. అంటే క్రీస్తు తర్వాత క్రీస్తుగా మారిపోయాడు. ఎంతగా ఒకప్పుడు ఆ వైరాగ్యంలో ప్రతిష్టలో ఉన్నాడు, మతపరమైన ఆ నిష్ట కలిగి ఉన్నాడు, ఈ రోజున క్రీస్తు కోసమై అంత రోషంగా ఉండి బ్రతికితే నాకు మేలు, చావైతే నాకు లాభం, నాకు కలిగినవని, నాకు ఏవి మేలు కరములు అవన్నీ కూడా నేను పెంటతో సమంగా ఎంచుకున్నా అని చెప్పే స్థాయికి వచ్చేసాడు. దేవునికి మహిమ కలుగును. చూడండి పిల్లరా, నేను వేరే వారిని ఎవరిని మీ ముందుకు తీసుకురాలా. వేరే వారిని ఎవరిని మీ ముందుకు తీసుకురాలా. ఒకే ఒక్క ఆయన మాత్రం తీసుకుని వచ్చా. ఆయనే ఆ పరిశుద్ధుడైన పౌలు గారు. దేవునికి మహిమ కలుగును. నిజం పిల్లరా, ఆయన పౌలు గారిని మీరు ధ్యానించండి. ఆయన ఒక జీవితం చూడండి, ఆయన ఒక మాదిరికర జీవితం ధ్యానించండి. మనము కూడా
ఒకప్పుడు ఆయన చెప్పాడు ఏమని, నేను హింసకుడను, నేను దూషకుడను, నేను హానికరుడను. ఒకప్పుడు క్రైస్తవ్యమన్న వారిని నేను హింసించిన వాడను. కానీ ఈ రోజున నా ప్రాణము సైతము అర్పించటానికి నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పాడు. అర్పించేశాడండి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా! నిజమే. ఏంటి? ఎందుకు? అంటే ఒకప్పుడు నేను మతములో మతములో ఉన్నాను. కానీ ఇప్పుడు నేను కృపలోనికి వచ్చాను. దేవునికి మహిమ కలుగు. ధర్మశాస్త్రం నేను మతములో ఉన్నంత కాలం ఆ మతములో ఉన్న ముసుగులో ఉండిపోయాను. కానీ ఇప్పుడు ముసుగు తీయబడింది. నా కనులు తెరవబడ్డాయి. నేను చేయాల్సిన పని నాకు తెలియబడింది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా! అనేకుల కోసం ఏ విధంగా అయితే సంఘాన్ని హింసించాడో ఇప్పుడు అనేకుల కోసం తాను తనే తనే అర్పించేసుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ప్రియులారా, మనమంతా కూడా మూలవాక్యం చూసినట్లయితే, అందు నిమిత్తము నేను ప్రధాన యాజకుల చేత అధికారమును అధికారమును ఆజ్ఞను పొంది దమస్కునకు పోవచ్చుంటే, అధికారం ఆజ్ఞపై అదే దమస్కుకు వెళ్ళాడు. కానీ తిరిగి ప్రభువు దగ్గర ప్రభు యొక్క అధికారము, ప్రభు యొక్క ఆజ్ఞను పొంది అదే దమస్కు దగ్గరికి వెళ్ళాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంత గొప్ప కార్యములు చూసారా? ఒక వ్యక్తిని ఎలాంటి వ్యక్తి ఎలాగ మార్చబడ్డాడో చూసారా? దేవునికి మహిమ కలుగునుగాక. ఎలాంటి వ్యక్తి ఎలాగ మార్చబడ్డాడు? అంతా కూడా ప్రభు యొక్క కృప. ఆయన కృపలోని ఇవన్నీ జరుగుతాయి. కృపలోకి రండి అందరూ కూడా మారు మనసు పొందండి. ఆయన ప్రేమలో మనమంతా జీవిద్దాం. ఆ ప్రేమను పొందుకుందాం. ఎదువరకు మన ప్రేమను ప్రభు ప్రేమను పంచుదాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించిన గాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్ర 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 దేవా, మీకే వందనాలు 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 వందనాలు. స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. కృపా సత్య సంపూర్ణమైన దేవా, మీకే వేలాది స్తుతులు స్తోత్రాలు. ఇప్పటివరకు మాతో మాట్లాడిన తండ్రి, మీకే వేలాది స్తుతులు స్తోత్రాలు స్తోత్రాలు.